నా పేరు అఖిల. అయితే నిదానమే ప్రధానం అని అంటారు కదా, ఈ కాలంలో యువతకు కూడా అది ఉపయోగపడుతుందా? ఎంతవరకు? ఈ నిదానమే ప్రధానం అనేది ఎటర్నల్ వాల్యూ. అది ఎప్పుడు సిచ్యువేషన్స్ బట్టి, పరిస్థితులు బట్టి అది మనం సరి అయిన స్లోగా వెళ్ళొచ్చు, వేగంగానూ వెళ్ళొచ్చు. ఎప్పుడూ వేగంగా వెళితే ఈ కాలంలో ఎలాగైపోయిందంటే మనం ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, ఇన్స్టెంట్ సక్సెస్ అందరికీ కావాలి. నిదానం గురించి మనం ఆలోచించడం లేదు. అందుకే యాక్సిడెంట్స్ అయ్యేది, లేక అత్యాచారాలు, క్రైమ్స్, ఆత్మహత్యలు చేసుకునేది. సో మనకే తెలుస్తుంది వర్తమాన సమస్యలు ఎంత గంభీరంగా ఉందో అని. ఎందుకు? స్పీడ్ ఎక్కువైపోయింది. నిదానంకి మనం వాల్యూ ఇవ్వటం లేదు. వేగంగా వెళ్ళండి, బట్ బండి నడిపేటప్పుడు బ్రేక్ ఎప్పుడు వేయాలని కూడా తెలుసుకోవాలి. ఈ ఒక కాన్షియస్ ఎఫర్ట్ లేకపోతే మనకి పశువులకి ఏం వ్యత్యాసం? పశువులు కూడా జంప్ చేసేస్తాయి కదా, దాని నిదానం తెలియదు. ఇన్స్టింక్ట్, కోతులు లేక పాములు లేక వేరే వేరే విషసర్పాలు ఇవన్నీ ఎలాగుంటాయి? చక్కని యాక్ట్ చేసేస్తాయి. దాంట్లో కంట్రోల్ ఉండదు, బికాజ్ దానికి తెలియదు. దే ఆర్ గోయింగ్ బై దర్ నేచర్. మనము అలాగా మారితే ఇంకా సైన్స్ ఏమిటి, టెక్నాలజీ ఏమిటి, మేనేజ్మెంట్ ఏమిటి? ఇప్పుడు మేనేజ్మెంట్ స్కూల్లో గోస్లోనే చెప్తున్నారు, క్విక్ మనీ ఓకే, బట్ దాని వెనకాల బ్రేక్ వేసే ఒక టాలెంట్ నువ్వు డెవలప్ చేసుకోవాలి. 2 పాయింట్స్ చెప్తాను ఇక్కడ. ఈ ఒక చిన్నప్పుడు మనం అందరూ కథలు చదువుతాం. ఈసోప్ ఫేబుల్స్లో ద మ్యాన్ హూ కిల్డ్ ద గోల్డెన్ గూస్ విచ్ లేడ్ ఎగ్స్ అని, గోల్డెన్ ఎగ్స్. అది బంగారం ఇది వేస్తూ ఉండేది, కోడిగుడ్డులు వేస్తూ ఉంటే వీడు డబ్బు సంపాదిస్తున్నాడు, అది బంగారం అమ్ముకొని, కోడిగుడ్డులు అమ్ముకొని. అది అప్పుడు వీడి భార్యలో కోరిక వచ్చింది, రోజుకు ఒకటి ఎందుకు, తన కడుపులో గర్భంలో 10 బంగారం గుడ్డులు ఉంటే అని తీసుకోవచ్చు కదా ఒకేసారి అని భార్య మనస్సులో ఆ కోరిక వచ్చేసి దీన్ని చంపేసింది, కోడిని చంపేసింది. చంపేస్తే ఏముంది? మాంసం మాత్రం ఉంది, రక్తం మాత్రం ఉంది. ఆ గుడ్డి ఒక్కొక్కటి మ్యానుఫ్యాక్చర్ అయ్యేది స్లోగా. తన అతి కోరిక వల్ల, అతి ఆశ వల్ల అంత నష్టమైపోయింది. ఇప్పుడు ఇది స్పీడ్కి ఒక లక్షణం, ఒక వార్నింగ్. ఇది సైకాలజీలో ఇంకొకటి వార్నింగ్ ఇస్తారు. మన ప్రజలు, మన యువకులు గుర్రం వెనకాల పెట్టి బండిని ముందు పెడుతున్నారని. కీపింగ్ ది హార్స్ ఇన్ ద బ్యాక్, ది కార్ట్ ఇన్ ద ఫ్రంట్ అని. ఎక్కడికి వెళ్తారు మీరు? యూ కాంట్ ప్రొసీడ్ 1 inch ఆల్సో, 1 kilometer ఆల్సో. ఎందుకంటే గుర్రం వెనకాల ఉంది, గుర్రం బండి ముందు ఉంది. అది ప్రయాణం. అది ఈ వేగంలో మనం ఈ సటిల్ పాయింట్స్ మర్చిపోతున్నాం. సో మనం ఏ ప్రదేశంలో ఉన్నాం, మన సామర్థ్యం ఏమిటి? 1 లీటర్ డబ్బాలో 5 లీటర్లు నీళ్లు పోయొచ్చా, లేక పాలు పోయగలవా? సాధ్యం కాదు. నీ కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకొని నువ్వు వేగంగా ముందుకు వెళ్ళు. ఇప్పుడు ఒలింపిక్స్లో లేక దీంట్లో క్విక్ మనీ వచ్చేసి కొన్నిసార్లు ఏమవుతుంది, ఈ సక్సెస్ కోసం, ఏమైనా జయించాలని దీంట్కోసం కొంతమంది స్పోర్ట్స్ మెన్ కూడా డ్రగ్స్ తీసుకుంటారు. అది మంచిదేనా? అది వాల్యూ సిస్టమా? ఇది ఆలోచించండి మీరందరూ. సో యు ఆర్ ఇన్ ది ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ఫ్యూచర్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్. ఫ్యూచర్ మీ చేతుల్లో ఉందని వివేకానంద మాటికి చెప్తుంటారు యువక చేతుల మీద. మీరు అంత వేగం అంటే ఇక్కడ స్పీడ్ మెయింటైన్ చేయండి, కేర్లెస్గా ఉండకండి. కేర్లెస్గా ఉంటే దెబ్బ, కేర్లెస్గా ఉంటే మీకు ప్రకృతి అనేది వాతలు పెడుతుంది. బట్ ఇఫ్ యు ఆర్ కాషియస్ అండ్ కేర్ఫుల్ అండ్ రెస్పెక్ట్ఫుల్, అప్పుడు ప్రకృతి నుంచి ఎంతైనా చేయొచ్చు, మీరు అచీవ్ చేయొచ్చు. ఇస్రో వాళ్ళు ఈ మంగళయానికి పంపించే ముందు సుమారు 20 సంవత్సరాలు ప్రయత్నించారు. అది అక్కడ లెసన్ కదా మనందరికీ. ఎంత కేర్ఫుల్గా, ఓర్పుతో, సహనంతో, నిదానంగా, మెల్లిమెల్లిగా రోజుకి ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళి అప్పుడు మనందరం ఎంజాయ్ చేస్తున్నాం కదా వాళ్ళ సక్సెస్ని. సో ఎనీథింగ్, ఏ ఫ్రూట్ ఆఫ్ పేషెన్స్ ఈజ్ ఆల్వేస్ స్వీట్. సహనంతో ఉండే పెరుగుతున్న పండు చాలా తీపిగా ఉంటుంది. వెంటనే మీకు ఇది కావాలి, మామిడి పండు కావాలి ఫిబ్రవరి నెలలోనే, ఇంకా మే నెలలో మామిడి పండు రావాలి, మే జూన్లో. మీకు ఫిబ్రవరిలో కావాలి. అలాంటి వాళ్ళు మేము మోసం చేసేవాళ్ళు ఉన్నారు కదా. దాని కార్బైడ్ వేసి ఆర్టిఫిషియల్ పండ్లు ఇది చేస్తున్నారు కదా, అది పర్లేదా? ఇవన్నీ ఆలోచించండి. ఎక్కడ దెబ్బతింటున్నారు, ఎక్కడ మీరు సుఖంగా ఉన్నారు ఆలోచిస్తే అప్పుడు నిదానమే ప్రధానం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. నమస్కారం. నిదానమే ప్రధానం అన్న పెద్దలు ఆలస్యం అమృతం విషం అని కూడా చెప్పారు. దీనికి మీరేం చెప్తారు? ఈ 2 ఎక్స్ట్రీమ్స్ని మనం ఇది చేసుకోవాలి. మరీ ఆలస్యం చేయకూడదు, మరీ వేగంగా జీవితంలో వెళ్ళకూడదు. అందుకే భగవాన్ బుద్ధుడు అంటాడు, మధ్యపంథ. 2 ఎక్స్ట్రీమ్స్ చాలా డేంజరస్. వాళ్ళందరికీ ఎక్కువ డెవలప్మెంట్ ఉండదు. మనం అందరం బిడ్డలుగా ఉన్నప్పుడు ఏం నేర్చుకోగలం? కేవలం అమ్మ చేయి పట్టుకోనో, అమ్మ కొంగు పట్టుకోనో నడుచుకొని వెళ్ళాం. అప్పుడు కొంచెం ఇది. వృద్ధులైనప్పుడు 3వ కాలు పెట్టుకొని, వాకింగ్ స్టిక్ పెట్టుకొని, ఇంకోళ్ళ ఇది సపోర్ట్ పెట్టుకొని మనం ముందుకు వెళుతుంటాం. అంతే కదా.
సో ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ వదిలేసి యవనంలో ఉన్నప్పుడు అట్లీస్ట్ 50-60 నువ్వు పని చేసే ఒక సామర్థ్యం ఉన్నంత వరకు నువ్వు దాన్ని ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ వేగంగానూ వెళ్ళొద్దు, ఎక్కువ ఆలస్యంగానూ వెళ్ళొద్దు. అందుకే బండి ఎగ్జాంపుల్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఒక ఉపనిషత్తులో ఈ ఎగ్జాంపుల్ ఇస్తారు. ఏమిటో ఎగ్జాంపుల్? కఠోపనిషత్తుల్లో మన శరీరం అనేది ఒక రథం. ఎవరు రథంలో కూర్చున్నారు? ఆత్మ. నువ్వు కూర్చున్నావు ఆ రథంలో. నువ్వు ఆ రథానికి డైరెక్షన్ ఇస్తున్నావు. ఈ రథం నువ్వు ఢిల్లీకి వెళ్ళాలి, లేక రథం తీసుకొని నీ ఇంటి నుంచి నీ కాలేజీకి వెళ్ళాలి. అప్పుడు రథానికి ఓల్డెన్ టైమ్స్ ఏమిటి? ఇంజన్ బదులు గుర్రాలు. మనకి 5 గుర్రాలు ఉన్నాయని ఉపనిషత్తు చెప్తుంది. 5 గుర్రాలు ట్రైన్డ్ గుర్రాలు అయితే, శిక్షణ పొందిన గుర్రాలు అయితే అది నీ కాలేజీకి తీసుకువెళుతుంది, లేక నువ్వు రాజధానికి వెళ్ళొచ్చు. అన్ట్రైన్డ్ గుర్రాలు, శిక్షణ లేని గుర్రాలు ఉంటే అడవిలోకే వెళ్ళిపోతావు. అంటే రథాన్ని అది వేగంగా తీసుకువెళ్ళిపోయి డిస్ట్రాయ్ చేసేస్తుంది, ముక్కలు ముక్కలు అయిపోద్ది, యాక్సిడెంట్ అయిపోద్ది. బట్ ఎప్పుడైతే గుర్రాలు ఎవరు నడిపేది? సారథి, డ్రైవర్. గుర్రాలకి పగ్గాలు ఉంటాయి, కళ్ళెం. ఆ కళ్ళెం ఆ డ్రైవర్ పట్టుకొని ఉంటాడు. కళ్ళెం మీద దానికి ఆ పగ్గాలకి గుర్రాలు కడతారు, ముక్కు నుంచి ఆ రింగ్స్ వేసి గుర్రాల కంట్రోల్ కోసం కడతారు. ఇది నిదానమే ప్రధానకిను మళ్ళీ ఆలస్యానికి తెలుస్తుంది ఎలాగ మన జీవితం మార్చుకోవాలి, ఒక డిసిప్లిన్డ్గా ముందుకు వెళ్ళాలి. ఎంత టేక్ 1 డే ఎట్ ఏ టైం అని దీనికి అర్థం. నువ్వు 1 కిలోమీటర్, సెకండ్ కిలోమీటర్, నీ ఊరు 100 కిలోమీటర్ దూరం ఉంటే నువ్వు ఏ విధంగా ఎంత వేగంగా వెళ్ళాలి అనేది నీ చేతుల్లో ఉంది, నీ లక్ష్యం మీద ఉంది. సో ఈ గుర్రాలు ఎప్పుడైతే నువ్వు ట్రైన్ గుర్రాలు పట్టుకొని ఈ సారథి అంటే ఇక్కడ ఉపనిషత్తు చెప్తుంది నీ బుద్ధి, మనస్సు కాదు. మనస్సు అనేది స్టీరింగ్, పగ్గాలు. మనస్సు ఈజ్ కంట్రోలింగ్ ద గుర్రాలు. ఇక్కడ గుర్రాలు అంటే ఇంద్రియాలు, కళ్ళు, ముక్కు, నోరు, నాలుక, చర్మం, స్పర్శ. ఈ 5 ద్వారా మనం జ్ఞానాన్ని పొందుతున్నాం. ట్రైన్ ద హార్సెస్. వైల్డ్ హార్సెస్ లాభం లేదు ఈ కాలంలో. ఏది చూడాలి, ఏది వినాలి అని ఎక్స్ట్రా వేరే డిస్కషన్లో మనం వెళదాం. ఇప్పుడు ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఈ 5 కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకో. నీ జీవితంలో ఏం సాధించాలన్నా, నువ్వు డబ్బు సంపాదించాలా, నువ్వు ధ్యానం చేయాలా, చక్కగా వంట చేయాలా, ఎగ్జామ్ బాగా రాయాలా, ఈ 5 మీరు యువకులు గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 శరీరం చక్కగా ఉండాలి, రథం చక్కగా ఉండాలి. ఆత్మ, నీ డెసిషన్స్ కరెక్ట్గా ఉండాలి, ఏం సాధించాలి, ఎంత ఆనందం పొందాలని ఉండాలి. 3వది బుద్ధి, సారథి కరెక్ట్గా ఉండాలి. ఆ తాగుబోతైతే, నిద్రపోతున్న సారథి అయితే నీ ప్రయాణం 0, యాక్సిడెంట్ అయిపోద్ది. నువ్వు సస్తావు, ప్యాసింజర్స్ చచ్చిపోతారు. సో ఇట్ విల్ బి మేజర్ యాక్సిడెంట్. తర్వాత ఈ కళ్ళెం సరిగ్గా ఉండాలి, లెదర్ బెల్ట్, గుర్రాలు కంట్రోల్ చేసి లెదర్ బెల్ట్ కరెక్ట్గా ఉండాలి. ఆ లెదర్ బెల్ట్ ద్వారా హై అంటే ఆ గుర్రాలు ముందుకు ఇటుగుటుగుటుగా ముందుకు వెళతాయి. ఆ గుర్రాలు ట్రైన్డ్ గుర్రాలు ఉండాలి. ఇది లైఫ్ సైన్స్, లైఫ్ లెసన్స్. మీరందరూ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఇంకెవరో మెడికల్ స్టూడెంట్స్ ఉంటారు, ఇంకెవరో సిఏ స్టూడెంట్స్ ఉంటారు. వీళ్ళందరికీ సేమ్ లెసన్. శరీరం, ఆత్మ, బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు, ఈ 5 మంచి దీంట్లో ఉంటే నువ్వు బద్ధకం ఉండదు, నువ్వు వేగంగాను అతి వేగంగాను వెళ్ళవు. యూ విల్ బీ మోడరేట్, డిసిప్లిన్డ్ అండ్ యూ విల్ రీచ్ ద గోల్ విత్ పీస్. నువ్వు ముందుకు వెళుతుంటే నీ బంధువులు, నీ ఫ్యామిలీ, నీ సొసైటీ, మన కంట్రీ అన్నీ ముందుకు వెళుతుంటాయి. అండ్ నువ్వు ఎన్లైటెడ్ సిటిజన్ అవుతావు, జస్ట్ ఓటింగ్ సిటిజన్ అవ్వవు. నీలో అద్భుతమైన మార్పులు వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి.